గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని నేను కోరుకుంటాను. కుందేలు చూడడానికి ఎంత క్యూట్‌గా ఉంటదో, అదే కుందేలు చనిపోతే కూడా మనకు అంతే బాధాకరంగా ఉంటదండి. చూసారు కదా! నిన్న నైట్ తొక్కిసలాటలతో బాగా కుమ్మేసానండి పెద్ద కుందేలు ఈటిల్ని. దానివల్ల 3 కుందేలు వేరు చేసాము. వేరు చేస్తే 2 కుందేలు బోన్‌లో పెట్టాము. ఒక కుందేలు కింద పడిపోయి చనిపోయిందండి. ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరమైన విషయం అండి. చిన్న పిల్లలే అండి. చూపించాం కదా! లాస్ట్ వీడియో నుంచి ఆ వీడియో నుంచి చూపిస్తూ వస్తున్నాం కదా! కుందేలు పిల్లల్ని. ఇప్పుడు చాలా సాడ్ అండి. 3 కుందేల్లోనూ ఒక కుందేలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయమేనండి. మనం కుందేలు పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచాలని చూసినా సరే అవి ఎంతో కొన్ని ఎన్నో కొన్ని కుందేలు పిల్లలు చనిపోతూ ఉంటాయండి. ఇప్పుడు మొన్న అయితే రీసెంట్‌గా ఒక 8 పిల్లలు పుట్టాయి. దాంట్లోనే అన్నీ చనిపోగా 3 మిగిలాయి. ఆ 3 మిగిలాయి అని చూసేసరికి మూడిట్లో ఒకటి చనిపోయిందండి. చూసారా లాస్ట్‌కి 2 మిగిలాయి. ఆ 2 కూడా నేను అమ్మితే జత 900, 800కి వస్తాయండి. అంతేనండి. సో లాస్ట్‌కి ఇదైతే చనిపోయింది కదా! చాలా సాడ్ కదా! దీన్ని మరి ఏటి చేస్తామంటే అక్కడక్కడ గొయ్యి తీసి పాతేయడం చేస్తానండి. ఇక్కడి నుంచి బాగా చూసుకోవాలి జాగ్రత్తగా కుందేలుని.